ఫ్రెండ్స్, ఈరోజు అన్నదమ్ముల స్టోరీ గురించి చూద్దాం. విశ్వనాథపురంలో రామలక్ష్మణులని అన్నదమ్ములు ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా పెరిగారు. తమ్ముడంటే అన్నకి చాలా ప్రేమ, అన్న అంటే తమ్ముడికి ఎంతో గౌరవం. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళ తండ్రులు ఇద్దరు చనిపోయారు. రాముడికి ఇద్దరు పిల్లలు, లక్ష్మణుడికి అసలు పిల్లలే లేరు. రామలక్ష్మణుల భార్యలు తరచూ పోట్లాడుకునేవారు. దాంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రామలక్ష్మణులు విడిపోవాలని నిశ్చయించుకున్నారు. వారసత్వంగా వచ్చిన 10 ఎకరాల పొలాన్ని చెరో 5 ఎకరాలు చొప్పున పంచుకున్నారు. కుటుంబాలు విడిపోయిన అన్నదమ్ముల మధ్య ప్రేమ మాత్రం తగ్గలేదు. నాకు పిల్లలు లేరు, నా భార్య నేను ఉన్న దాంతోనే సర్దుకోగలం, అన్నయ్యకి 2 పిల్లలు కదా అని ఉన్నదాంతో బతకడం అన్న కుటుంబానికి కష్టం అని లక్ష్మణుడు తెలుసుకుని, అందుకని పంట చేతికొచ్చిన ప్రతిసారి ఎవరు లేని సమయం చూసి 10 బస్తాల ధాన్యాన్ని అన్న ధాన్యపు కొట్టులో వేసేవాడు. నా కొడుకులు ఏదో ఒకరోజు అంది వస్తారు. తమ్ముడికి పిల్లలు లేరు, వాడికి వయసు పెరిగే కొద్దీ బతుకు భారం అవుతుంది అని ఆలోచించేవాడు రాముడు. అంతేకాదు, పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతడి ధాన్యపు రాశిలో 10 బస్తాల ధాన్యాన్ని వేసేవాడు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారు ధాన్యపు కొట్టులో ధాన్యం వేయడం ఎన్నో ఏళ్ల పాటు కొనసాగింది. ఓసారి అన్నదమ్ములిద్దరూ ఒకరి ధాన్యపు కొట్టులో మరొకరు ధాన్యం వేయడానికి వెళ్తూ ఎదురుపడతారు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ విషయం ఇద్దరూ తెలుసుకుని ఆశ్చర్యపోతారు, ఎంతో ఆనందించారు. వారి ప్రేమానురాగాలకి ఊరంతా ముచ్చటపడ్డారు. సో ఈ విధంగా అన్నదమ్ములిద్దరూ చాలా హ్యాపీగా సంతోషంగా జీవితాన్ని కొనసాగించారు. సో ఫ్రెండ్స్, ఇలాగే ఎవరింట్లో అయినా అన్నదమ్ములు ఉంటే ఇలా అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఒకరికి తెలియకుండా ఒకరు ఈ విధంగా సహాయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాగుండాలి అనుకుంటూ, సో ఇంతటితో ఈ కథలో ఉన్న విషయంతో పాటు నేను షేర్ చేసుకున్న విషయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.